జై వీరబ్రహ్మ జై గోవిందమాంబ జై. నేను మీ కృష్ణమాచార్య శ్రీ బ్రహ్మపదం జగద్గురు శ్రీమద్ విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వాముల వారి యొక్క విరచితమైనటువంటి కాలజ్ఞానం సాంద్ర సింధు వేదం. ప్రపంచంలో ఎక్కడ ఏ వింత జరిగినా, విచిత్రం సంభవించిన శ్రీ గురుదేవులు వీరబ్రహ్మేంద్ర స్వాముల వారి కాలజ్ఞానంలో చెప్పారు, ఇలా జరుగుతుందని అంటూ ఉంటాం, వింటూ ఉంటాం. అటువంటి గురుదేవుల యొక్క కాలజ్ఞానాన్ని అనుసరించి ఈరోజు కార్యక్రమంలో మరో చక్కని వాక్యాన్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇలలోన నాస్తికులు అధికమయ్యేరు, గారడీ విద్యలు వారికి ఉపకరించేను, దైవ పూజలంటేనే నసిగించిపోయేను, భూటకపు యోగులు అధికమయ్యేదరు. ఆరేండ్లు ఉన్నట్టి అంకమ్మ బాలిక కవల బిడ్డలను కనుట జరిగేను, ఏడేండ్లు ఉన్నట్టి నాగయ్య బాలుడు 4 వేదములు గనగన చదివి. ఎంత గొప్ప మాట ఇందులో ఉందంటే, ఈ ప్రపంచంలో నాస్తికులు అధికమైపోతారు. భగవంతుడు, దైవం ఇవి ఉన్నాయన్నటువంటి విషయాన్ని ఏమాత్రం కూడా వీళ్ళు పట్టించుకోరు. విజ్ఞాన శాస్త్రమని గారడీ విద్యలు కొని చేస్తూ దైవాన్ని కూడా నిందించేటువంటి అడ్డమైనటువంటి సంస్కృతి ఒకటి ఈ భూమండలంలో మొదలవుతుంది. గోమాత విశ్వమాత, 33 కోట్ల దేవతా గణాలకి మూలమైనటువంటిది గోవైతే, ఈ గోవును చంపి తినటం వల్ల భారతదేశంలోని చాలామందికి ప్రోటీన్లు వస్తాయి, విటమిన్లు వస్తాయని ఈ హిందుత్వ మతానికి సంబంధించిన వాళ్ళే ప్రచారం చేస్తున్న దాఖలాలు. నాస్తికవాద సంఘాల పేరుతో మనం పవిత్రంగా భావన చేసే గోవుని చంపటం నిషిద్ధమని ప్రభుత్వాలు చెబుతూ ఉంటే, ఆ గోవు మాంసం తినటం వల్ల మాకు శక్తి వస్తుంది, పౌష్టికకరమైనటువంటి ఆహార పదార్థాన్ని మేము కోల్పోతున్నామని ఏ మతానికో సంబంధించిన వాళ్ళు కాదు, ఇదే మతంలోని నాస్తికులు అన్నటువంటి వాళ్ళు కొంతమంది మన సనాతనమైనటువంటి ధర్మం గురించి మాట్లాడుతున్నటువంటి పరిస్థితులు. స్త్రీ అంటే పంచమాంగల్యాలు ధరించాలి అంటే గంగిరెద్దురాగా మేము తయారవ్వాలా? ఇలా ఉంటే సరిపోదా అని ఇదే నాస్తిక సంఘాలకు సంబంధించినటువంటి ఒక సోదరి సనాతనమైనటువంటి ధర్మాన్ని పరిశీలిస్తూ, పరీక్షిస్తూ, ప్రశ్నిస్తూ ఉన్నటువంటి తరుణాన్ని మనం చూస్తూ ఉన్నాం. సనాతన ధర్మం చెప్పినటువంటి అంశం, ఒక స్త్రీ ఇలా ఉండాలి, పంచమాంగల్యాలు ధరించాలి, సంప్రదాయబద్ధంగా ఉండాలంటే మాకు సౌకర్యబద్ధంగా ఉంటాము తప్ప పంచమాంగల్యాలు ధరించడం గంగిరెత్తులాగా మేము తయారవ్వాలని ఈ విధంగా ప్రశ్నిస్తున్నటువంటి సోదరీమణులు ఈ నాస్తికవాద సిద్ధాంతాలని ఏమని చెబుతాం? దైవ పూజలన్నీ కూడా నశించిపోతాయి, భూటకపు యోగులు అప్పుడు అధికమవుతూ ఉంటారు. నిజమైనటువంటి స్వామీజీలు, నిజమైనటువంటి మఠాధిపతులు, నిజమైనటువంటి పీఠాధిపతులు వ్యవస్థలన్నీ కూడా తొలగిపోయి భూటకాలు చేసేటువంటి, గారడీ విద్యలు చేసేటువంటి, గాలిలో నుండి వస్తువులు సృష్టిస్తున్నట్టుగా భ్రమ కల్పించేటువంటి వాళ్ళు, లేనిది ఉన్నదిగా నమ్మించేటువంటి కపట యోగులు, గారడీ చేసేవాళ్ళు, మంత్రజాలం చేసేవాళ్ళు, విశేషవంతమైనటువంటి స్థితిగతుల్లో వీళ్ళంతా కూడా అధికమవుతారు. వీళ్ళనే ప్రపంచం అధికంగా నమ్మేటువంటి అవకాశం ఉంది. భగవంతుడు లేదంటే లేదని సమాజాలు, సంస్థలను పెట్టి ప్రచారం చేసేటువంటి రోజులు అధికమైపోతున్నాయి. ఈ కాలంలోనే నాస్తికవాద సంఘాలను గురించి మనం వింటున్నాం. వీటి యొక్క ప్రభ మరింతగా పెరిగిపోయి ప్రతి ఇంట్లో, ప్రతి వాకిట్లో కూడా భగవంతుడు లేడని ప్రచారం చేసే కార్యకర్తలను నియమించుకునే స్థాయికి వీళ్ళు వస్తారు. భగవంతుడికి వ్యతిరేకంగా, సనాతనమైనటువంటి ధర్మానికి ప్రతికూలంగా వీళ్ళందరూ కూడా పనిచేసేటువంటి ప్రయత్నం చేస్తారంటే, కలిమాయా పురుషుడి యొక్క చర్యల వల్ల కలే వాళ్ళ యొక్క రూపంలో ధర్మానికి విరుద్ధంగా ఇలాగా ప్రవర్తన చేస్తున్నాడని మనం గుర్తెరగాలి. అలాగే 6 ఏండ్లు ఉన్నట్టి అంకమ్మ బాలిక కవల బిడ్డలను కనుట జరిగేను. పునరుత్పత్తి అన్నది స్త్రీ యొక్క దేహంలో స్త్రీ పురుషుల యొక్క సమాగమం వల్ల కొన్ని రోజుల తర్వాత
శరీరంలో జరిగేటువంటి మార్పుల వల్ల జరిగేటువంటి ప్రక్రియ. కానీ 6 సంవత్సరాలు కలిగినటువంటి అంకమ్మ అనగలిగినటువంటి ఒక ఆడబిడ్డ 6 సంవత్సరాల వయసులోనే కవల బిడ్డలకి తాను జన్మనిస్తుంది. 7 ఏళ్ళు ఉన్నటువంటి నాగయ్య అనే బాలుడు 4 వేదాలను కూడా చదువుతాడు. అంటే ముక్కు పచ్చలారనటువంటి పిల్లలు సహజంగా వాళ్ళకి మాటలు కూడా రానటువంటి సందర్భాలు, ప్రకృతిలో జరిగే మార్పుల వల్లనో లేదా విశ్వమానవాళికి రాబోతున్నటువంటి ముప్పు వల్ల ఇంత చిత్ర విచిత్రవంతమైన అసహజమైనటువంటి సంఘటనలు జరుగుతుంటే ఎందుకు ఇలా జరుగుతున్నాయి? ఏ విధమైనటువంటి పరిస్థితి వల్ల జరుగుతున్నాయి? పూర్వజన్మల్ని, కర్మ సిద్ధాంతాల్ని, దైవ సంబంధమైనటువంటి స్థితిగతుల్ని ఏనాడు కూడా విశ్వసించనటువంటి మీరు మరి ఈ విధమైనటువంటి సంఘటనలకు గల కారణం ఏంటో చెప్పగలరా అంటే ఈ నాస్తికవాద సంఘాలు అవ్వచ్చు, మూఢ విశ్వాసాలని ప్రజల్లోకి తీసుకెళ్ళేటువంటి వాళ్ళు అవ్వచ్చు, కపట యోగులు అవ్వచ్చు, ఎవరు కూడా సమాధానం చెప్పలేనటువంటి ప్రశ్న ఇది. ఎందుకంటే కలిమాయా పురుషుడి యొక్క దురాగతాల వల్ల జరుగుతున్న అధర్మం జరుగుతున్నటువంటి సందర్భంలో వింతలు విచిత్రాలు విశ్వ ప్రళయానికి ముందుగా ఈ భూమండలం మీద ఏర్పడతాయి. వీరభోగ వసంతుడి యొక్క ఆగమనం అప్పుడే జరుగుతుంది.